శ్రీనివాస్ గారు నమస్తే, చెప్పండి. నమస్కారం. ఇప్పుడు ఈరోజు పుష్ప సినిమా అంశంలో ప్రధానంగా అల్లు ఫ్యాన్స్ వర్సెస్ మెగా ఫ్యాన్స్, అల్లు వర్సెస్ ఫ్యాన్స్ వర్సెస్ పవన్ ఫ్యాన్స్, ఈ విధమైన ఒక లోతైన చర్చ కొనసాగుతూ ఉంది. సోషల్ మీడియా వేదికగా కుటుంబాల మీద దాడి కొనసాగుతూ ఉంది. దీన్ని అసలు ఏ విధంగా చూడాలి? చెప్పిన ముందుగా సిజేటీవీకి యాజమాన్యానికి సిబ్బందికి గుడ్ మార్నింగ్ చెప్తూ, మీరు తీసుకున్న పాయింట్లో ఒక నటుడిగా 4 పదుల వయసులో ఉన్న వ్యక్తి జాతీయ అవార్డు పొందినందుకు ముందుగా అల్లు అర్జున్ అభినందించాల్సింది. అదే సమయంలో ఏ వ్యక్తి అయినా ఎదిగినా మూలాలు మర్చిపోకుండా ఉండడం అనేది ముఖ్యం. మీకు తెలియదు కదా జనార్దన్ గారు, మూలాలు మర్చిపోకూడదు. ఆయన పెద్ద వృక్షం లాంటి వ్యక్తి చంద్రుడు గారు. ఇప్పటికీ బాసు, ఎప్పటికీ బాసు. మెగాస్టార్ అంటే కష్టజీవి. 4 దశాబ్దాల పైన ఇండస్ట్రీలో ఉన్నాడు. ఎన్నో ఆటుపోట్లు, ఒడిదుడుకులు ఎదుర్కొని బయటకు వచ్చింది. ఆ వ్యక్తిని చూస్తూ ఒక చిన్న సినిమాలో నటించి ఒక చిన్న డ్యాన్స్ నేర్చుకున్నాను. ఈ రోజు అల్లు అర్జున్ ఈ స్థాయి ఎదగడానికి కారణం. ఆ తర్వాత వాళ్ళ బ్రదర్ పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ చూసింది. ఒక కుటుంబం, ఒక ఉమ్మడి కుటుంబం ఉన్న ఆ కుటుంబాల మధ్య మెగా అల్లు అనేది ఎందుకు వచ్చింది అనేది తీవ్ర చర్చనీయాంశం. ఉభయ రాష్ట్రాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి యాటిట్యూడ్ అనేది ఒకటి ఉంటుంది, నీకైనా నాకైనా ఎవరికైనా. ఆ యాటిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన తీసుకున్న స్టెప్స్ ఏదైతే ఉన్నాయో అల్లు అర్జున్ కొన్ని రాంగ్ స్టెప్స్ కానీ మనం పరిగణించాలి. ఎలా? ఎందుకంటే ఎలక్షన్ టైంలో ఎక్కడికో సరే ఆయన స్నేహితులైతే ఆయన స్నేహితుల కోసం పోవచ్చు, ఇంట్లో బంధువు మేనమామ అవుతాడు పవన్ కళ్యాణ్ గారు, నువ్వు ట్వీట్ చేసావు ఆయన గెలవాలని. అదే సమయంలో నీకు ఫ్రెండ్, సొంత ఫ్రెండ్ కూడా కాదు, నీ భార్య స్నేహారెడ్డి గారి ఫ్రెండ్ యొక్క భర్త. ఓకే, నీకు ఫ్యామిలీ రిలేషన్స్ ఉండొచ్చు. అక్కడ రాయలసీమలో వెళ్ళి ఆయన పోటీ చేసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయన గెలుపు కోసం వెళ్ళారు. ఒకవైపు ఆ ప్రభుత్వం దిగాలని చెప్పేసి రాక్షస ప్రభుత్వం లాంటి ప్రభుత్వంగా భావించి డైరెక్ట్ గా జగన్ నిన్ను అదర్పాతాలు తగ్గిపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు అని చెప్పి నిజమే 150 సీట్ల నుంచి 11 సీట్లకు అదర్పాతాలు తొక్కేశాడు. మరి ఆ వ్యక్తి పోటీ చేస్తున్న పిఠాపురం వెళ్లకుండా ఆయన గెలుపుకి నాగబాబు గారు, వాళ్ళ మిస్సెస్ వరుణ్ బాబు, నిహారిక అందరు వెళ్ళి, రామచంద్ర గారు, సురేఖ గారు అందరు వెళ్ళి చివరికి మీ నాన్నగారిని కూడా అక్కడ పంపించినావు. నువ్వు పంపించావు, ఎవరు పంపించారని పక్కన పెట్టింది. అరవింద్ గారు చాలా ఓకేగా అక్కడికి వెళ్ళారు. మరి మీరు మాత్రం అక్కడికి ఎందుకు వెళ్ళారు? మీ ఫ్రెండ్ని గెలవడానికి, ఎవరిని గెలిపించడానికి, ఏ పార్టీని? వైసీపీని గెలిపించడానికి. మరి నీకు జనం వచ్చారు, నీ మీద పోలీసు కంప్లైంట్ ఇచ్చారు, పోలీసులు కూడా కేసు నమోదు చేశారు, తర్వాత కొట్టేయమన్నారు, చివరికి కొట్టేశారు, పక్కన పెట్టారు. నువ్వెవరైనా గెలిపించుకోగలిగావు? అక్కడికి వెళ్ళి గెలిపించుకోలేదు. అప్పుడు మెగా అభిమానం దూరం చేసుకున్నారు. మీరు గెలిపించుకోగలిగితే మీ స్ట్రెంత్ ఏంటనేది అప్పుడు తెలిసేది. సరే, అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ యాటిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూ సినిమా రిలీజ్ అయిన తర్వాత అనేక వివాదాల మధ్య పుష్ప 2 రిలీజ్ అయింది.